డైలీ టేస్ట్ ది డైలీ. గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నిర్మల్ జిల్లా బాసర వద్ద బ్యాక్ వాటర్ వల్ల రహదారి వెళ్లే మార్గాలు, పుష్కర ఘాట్లు నీట మునిగాయి. నెల రోజులుగా రాష్ట్రంలో ఎగువ ప్రాంతమయమైన నాందేడ్, పర్భని, ఔరంగాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గంట గంటకు నీటి మట్టం పెరగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రవాహం పెరగడంతో అధికారులు రహదారులకు అడ్డుకట్టగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు 4వ రోజుకు చేరాయి. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి వరదతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికైనా గోదారమ్మ తల్లి శాంతించమ్మా అని గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నిర్మల్ జిల్లా బాసర వద్ద బ్యాక్ వాటర్ వల్ల రహదారి వెళ్లే మార్గాలు, పుష్కర ఘాట్లు నీట మునిగాయి. నెల రోజులుగా రాష్ట్రంలో ఎగువ ప్రాంతాలైన నాందేడ్, పర్భని, ఔరంగాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గంట గంటకు నీటి మట్టం పెరగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రవాహం పెరగడంతో అధికారులు రహదారులకు అడ్డుకట్టగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు 4వ రోజుకు చేరాయి. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి వరదతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికైనా గోదారమ్మ తల్లి శాంతించమ్మా అని గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, వరదలతోటి నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. వైశాలి, గోదావరి నది క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతుంది బాసర వద్ద. దీంతో బాసర వద్ద ఉన్నటువంటి పుష్కర ఘాట్ల పైనుంచి కూడా గోదారమ్మ ఉరకలు వేస్తుంది, పరుగులు పెడుతుంది. దీంతో బాసర ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఒకవైపు బాసరలో శరన్నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని ప్రతిరోజు ఏదో ఒక రూపంలో అలంకరిస్తూ పూజలు చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి దర్శన కోసం కూడా అటు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా, హైదరాబాద్ సిటీ నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. రోజుకు దాదాపు 5,000 నుంచి 8,000 మంది వరకు భక్తులు వస్తున్నారు. అంటే ఇటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో పాటు, భక్తులతో పాటు బాసర వద్ద కూడా పెద్ద ఎత్తున రద్దీ కొనసాగుతుంది. అటు భక్తులు, ఇటు ప్రజలు, స్థానికంగా వచ్చే వాళ్ళతో కూడా బాసర వద్ద విపరీతమైనటువంటి పబ్లిక్ ఉంటున్నారు. సో ఈ పరిస్థితులలో భారీగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల గోదావరి నది కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. బాసర పుణ్యక్షేత్రానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాన సరస్వతిని, అమ్మవారిని దర్శించుకోవడంలో భాగంగా ముందస్తుగా గోదావరి నదికి వెళ్లి పుణ్యస్నానాలు చేయడం అలవాటు. సో గోదావరిలో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. సో ఈ పరిస్థితుల్లో గోదావరి చాలా ఉగ్ర రూపంలో ప్రవహిస్తుంది, చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. పుష్కర ఘాట్ల మెట్ల పైనుంచి ప్రవహిస్తుంది. దాంతో పాటు ఎక్కడైతే మనకు డౌన్ ఫాల్ ఉంటుందో, డౌన్ ఫాల్ ఏరియా నుంచి గోదావరి నది నీళ్లు కూడా బాసరకు వచ్చేటువంటి మార్గం ఏదైతుందో ఆ రోడ్ల పైకి వరకు కూడా వచ్చింది. దీంతో బారికేడ్లను కూడా ఏర్పాటు చేసి అటువైపు ఎవరిని కూడా పోనివ్వడం లేదు. ఇక పుణ్యస్నానాలు చేసే భక్తులకు కూడా అలో చేయడం లేదు. ఎందుకంటే గోదావరి నది చాలా ఉగ్ర రూపంలో ప్రవహిస్తుంది కాబట్టి, వరద ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ వరదలో భక్తులు కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ భక్తులతో పాటు మిగతా ప్రజలను కూడా ఎవరు కూడా స్థానికులను కూడా గోదావరి పరివాహక ప్రాంతాలకి అలో చేయడం లేదు. అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇటు పోలీసులు కానీ, ఆలయ సిబ్బంది కూడా అక్కడ సేఫ్టీ కోసము బారికేడ్ల వద్ద ఉండి అటువైపు ఎవరిని కూడా వెళ్ళనీయడం లేదు. సో ఒకవైపు గోదావరి నది ఉగ్ర రూపంలో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితులలో ఎగువన భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోని నాందేడ్, పర్భని, ఔరంగాబాద్ జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షంతో మహారాష్ట్రలో ఉన్నటువంటి
గైక్వాడ్ ప్రాజెక్టు గేట్లను లిఫ్ట్ చేశారు. దాని దిగువన ఉన్నటువంటి బాబ్లీ ప్రాజెక్టు గేట్లను కూడా లిఫ్ట్ చేయడంతో కూడా దాదాపు 4 నుంచి 4,50,000 క్యూసెక్ల వరద గోదావరి నదికి బాసర వద్ద వస్తుంది. దీంతో ఆ వరద అంతా కూడా క్రమంగా అటు బాసర నుంచి దిగువన ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వెళ్తుంది. దీంతో అటు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. బాసర వద్ద గంటకు నీటి మట్టం పెరుగుతుంది. లోతట్టు ప్రాంతాలు ఎక్కడ చూసినా సరే వరద నీరే కనిపిస్తుంది. గోదావరి నది ప్రవాహం పెరగడంతో అధికారులు కూడా ముందస్తుగా జాగ్రత్తలు చేపట్టారు. నది వైపు ఎవరికి వెళ్లకుండా, బ్యాక్ వాటర్ వైపు కూడా ఎవరు వెళ్లకుండా కూడా రహదారులకు అడ్డంగా కూడా బార్కెట్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పోలీసు, రెవెన్యూ, ఆలయ సిబ్బంది శాఖ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇక గోదావరి నది లోతట్టు ప్రాంత రైతులు, అటు బాసర మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 5-15 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. 5 గ్రామాల ప్రజలకు కూడా కంప్లీట్ గా రాకపోకలు నిలిచిపోయాయి. అంటే ఒక రకంగా ఈ 5 గ్రామాలు కూడా జల దిగ్బంధంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. తమ అవసరాల కోసము బయటికి వెళ్ళలేని పరిస్థితి, బయట ఉన్న వాళ్ళు కూడా గ్రామాలకు కూడా వెళ్ళలేని సిచ్యువేషన్ అక్కడ కొనసాగుతుంది. అత్యవసరం అయితే తప్ప వేరే ఇతర మార్గాల ద్వారా ప్రజలు బయటికి వస్తున్నారు. సో బాసర వద్ద అయితే క్రమంగా నీటి మట్టం పెరుగుతుంది. సాయంత్రం వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటే బాసర ఆలయం కూడా గోదావరి నీళ్లు చుట్టుముట్టే అవకాశం ఉంది. అంటే గోదావరి నది మనకు హైదరాబాద్ ఎక్కడైతే మనకు మహారాష్ట్రలో నాసిక్ అక్కడి కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తూ బాసర నుంచి కాళేశ్వరం నుంచి అటు భద్రాచలం వరకు కూడా గోదావరిని ఉరుకలు వేస్తుంది. సరే, గోదావరి నది పైన ఉన్నటువంటి ప్రాజెక్టుల వివరాలు కనుక ఒకసారి చూస్తే అటు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు యొక్క గేట్లను కూడా లిఫ్ట్ చేశారు. మొత్తం 40 గేట్లను ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులను లిఫ్ట్ చేశారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ అవుట్ఫ్లో 4 లక్షల క్యూసెక్లు ఉంది. అక్కడ ఇన్ఫ్లో 2,68,000 క్యూసెక్ ఉంది. ఎస్ఆర్ఎస్పీ వాటర్ అంతా కూడా దిగువన ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టులకు వస్తుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా భారీగా వరద వస్తుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు యొక్క ఇన్ఫ్లో 6,41,000 క్యూసెక్లు ఉంది. అవుట్ఫ్లో కూడా సేమ్ అదే మెయింటైన్ చేస్తూ 6,41,000 క్యూసెక్ల నీటిని 40 గేట్లను లిఫ్ట్ చేయడం ద్వారా ఎల్లంపల్లి వాటర్ ని కూడా దిగువకు వదులుతున్నారు. ఎల్లంపల్లి గేట్లను కూడా 40 గేట్లను లిఫ్ట్ చేశారు. 6,40,000 క్యూసెక్ల వాటర్ రిలీజ్ చేశారు. గోదావరి నది కాళేశ్వరం కూడా ప్రాణాహిత నదితో కలిసింది. దాదాపు అక్కడ కూడా ఉరుకలు వేస్తుంది. కాళేశ్వరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద 7 లక్షల క్యూసెక్ల పైగా ఇన్ఫ్లోతో ఇక్కడ గోదావరి నది ప్రవహిస్తుంది. బాసర క్షేత్రం నుంచి కాళేశ్వరం, భద్రాచలం వరకు కూడా గోదావరి నది ఉరుకలు వేస్తుంది. ఇటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారి క్రమక్రమంగా పడుతూ ఉండటంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉదయం నుంచి కూడా వర్షం కంటిన్యూ అవుతుంది. వాగుల యొక్క ప్రవాహాలు కూడా మొదలయ్యాయి. ఎక్కడ చూసినా సరే ఈ జిల్లాలో ఉంది. వాతావరణ శాఖ చెప్పినట్టుగా ఉదయం నుంచి మేఘావృతమైనటువంటి వాతావరణంతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. అక్కడ కూడా బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అక్షరాల టౌన్ పెద్దపల్లి జిల్లా గోదావరి టౌన్ కి కూడా గోదావరి నది బ్యాక్ వాటర్ ఇప్పుడిప్పుడే వస్తుంది. దీంతో మంచిర్యాల టౌన్ పక్కనే ఉన్నటువంటి అటు ఎల్ఐసి కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, మేదర్వాడలోకి కూడా మరొక 2-3 గంటలు అయితే కాలనీలోకి కూడా గోదావరి నది బ్యాక్ వాటర్ యొక్క బ్యాక్ వాటర్ వచ్చి కాలనీ ఇళ్లలోకి కూడా నీళ్లు చేరే అవకాశం. ఇదే పరిస్థితి అటు గోదావరిలో అటువంటి గంగానగర్ తో పాటు మిగతా 2-3 కాలనీలకు కూడా మరికొన్ని గంటల్లో వాటర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేసి గ్రామాల ప్రజలు కూడా అలర్ట్ గా ఉండాలని కూడా సూచిస్తున్నారు. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రాజు పటేల్.